ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా నవంబర్ నెల 6వ తారీఖు 2025 గురువారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం నిరాశలో నుండి నిరీక్షణలోనికి. దేవుని వాక్యం చదువుకుందామండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం. ఏలియా చూచినంతలో అతను తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్లు బుడ్డి కనబడిన కనుక అతడు భోజనం చేసి తిరిగి పన్నెండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. దేవుని బిడ్డలారా, మీరు అంతా ఎలా ఉన్నారని, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ వర్తమానం లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, షేర్ చేసిన మా ప్రియులందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో చదవబడినటువంటి ఏలియా గారి గురించి, ఆయన నిరాశ నిస్పృహలో, భోజనం లేక నిరాశ నిస్పృహలో ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఏ రీతిగా దేవుని దూత వచ్చి బలపరిచిందో ఈ వాక్య భాగం ద్వారా మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ ఉదయకాలంలో దేవుని బిడ్డ ఏ నిరాశలో ఉండి ఈ వర్తమానం వింటున్నావో, నిరీక్షణ లేక నాకు ఇంక ఏమి నా పరిస్థితి ఏం బాగాలేదు, నేను చనిపోతాను, ఇంకా నాకు వేస్ట్ అనుకుంటున్నావు, దేవుని బిడ్డ నువ్వు ఈ వాక్య భాగం ద్వారా, ఈ వాగ్దానం పట్టుకొని ఏలియా జీవితం ద్వారా నువ్వు ధైర్యం తెచ్చుకో. నువ్వు నిరాశ పడవలసిన పని లేదు, ఆత్మహత్య చేసుకోవాల్సిన పని ఎంత మాత్రం లేదు. దీని బిడ్డ దేవుడు మరలా నేను బలపరచబోతున్నాడు. ఆనాడు ఏలియా గారి నిరాశలో ఉన్న ఏలియా గారిని బలపరిచి నిరీక్షణలో నడిపించిన దేవుడు ఈ ఉదయకాలంలో ప్రభు నిన్ను కూడా నడిపించబోతున్నాడు. ఒక వ్యాపారవేత్త తన కళాశాలలో గడిపిన సంవత్సరాలను అతను తరచుగా నిరాశ నుండి నిస్సహాయంగా మరియు అచేతనంగా భావించే కారణమని వివరించడం నేను ఒకసారి విన్నాను. పాపం అతని ఈ భావాల గురించి డాక్టర్తో ఎప్పుడు మాట్లాడదు. బదులుగా తన స్థానిక గ్రంథాలయం నుండి ఆత్మహత్యకు సంబంధించిన పుస్తకాన్ని ఆర్డర్ చేయడం మరియు అతని జీవితాన్ని అంతం చేసుకోవడానికి, అంటే సూసైడ్ చేసుకోవడానికి కూడా తేదీని నిర్ణయించడం వంటి మరింత కఠినమైన ప్రణాళికలను రూపొందించడం ప్రారంభించాడు. ఒకవేళ దేవుని బిడ్డ నీవు కూడా ఇలాగ ఈ స్థితిలో ఉన్నామో, నీవు ఏ హాని చేసుకోవద్దని ప్రభు చెప్తున్నాడు. మనకు ప్రభు ఉన్నాడు. దేవుని బిడ్డారా, ప్రభు మనం చూసుకుంటాడు. ఆయన అన్ని విషయాల్లో కృప చూపించి మీ నిరాశ నిస్పృహల నుంచి విడుదల చేసి గొప్ప నిరీక్షలో నడిపించిపోతున్నాడు. దేవుని బిడ్డ నువ్వు నమ్ము. ఈ విషయంలో నిస్సహాయాల్ని మరియు నిరాశలు ఉన్న వారు దేవుడు పట్టించుకుంటాడు. ఈ లోకంలో ఎవరో పట్టించుకోరు. మనుషులు మన దగ్గర ఉన్నప్పుడు తింటారు, తాగుతారు, చేస్తారు, ఎన్నో కలుపుకుంటారు బంధుత్వం. కానీ ఎప్పుడైతే మనం ఏమీ లేకుండా అయిపోతామో మనల్ని పట్టించుకోరండి. అయితే ప్రభు మనం పట్టించుకుంటాడు. దేవుని బిడ్డలారా, మా కుటుంబంలో కూడా మా తండ్రి గారు మా చిన్నప్పుడే ప్రభు సన్నిధికి చేరిపోయినప్పుడు బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు అందరూ విడిచిపెట్టినప్పటికీ ప్రభు మమ్మల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. నేను విడువని, నేను ఎడబాయని, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని మా తల్లికి నేను సృష్టించిన వాడు భర్తగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, తండ్రి లేని బిడ్డమైనటువంటి మాకు పరమందుండి తండ్రిగా ఉండి ఇన్ని సంవత్సరాలు కూడా ప్రభు మమ్మల్ని నడిపించి బలపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిస్సహాయాలను మరియు నిరాశలను వారిని ప్రియ ప్రభు పట్టించుకుంటాడు. వారి సొంత అంధకార సమయంలో బైబిల్లోని వ్యక్తుల పట్ల ఆయన వ్యవహరించిన తీరులో మనం దీన్ని చూస్తాం. యోనా చనిపోవాలనుకున్నాడు. అతనితో సున్నితమైన సంభాషణతో దేవుడు మాట్లాడినట్లుగా, నిమగ్నమైనట్లుగా యోనా గ్రంథం 4వ అధ్యాయం 3-10 వచనాలు చదవండి. ఏలియా గారు కూడా తన ప్రాణాన్ని తీయమని దేవుని కోరినప్పుడు అతనికి సేదతీర్చడానికి దేవుడు అప్పాన్ని మరియు నీటిని అందించినట్టుగా మరి ఈ యొక్క మొదటి రాజు గ్రంథం 19వ అధ్యాయంతో చదివినట్టయితే మీకు చాలా చక్కగా కనపడుతుంది. అతడు సేద తీర్చడానికి అప్పము మరియు నీటిని అందించాడు. అతనితో మృదువుగా మాట్లాడాడు. మరియు అతనికి ఉన్నంత ఒంటరిగా లేడిని అతనికి సహాయం చేశాడు. దేవుడు కోమలమైన ఆచరణాత్మకమైన సహాయంతో అణగారిన వారిని సమీపిస్తాడు. ఒకవేళ అణగారిన స్థితిలో ఉన్నావో, నిస్సహాయ స్థితిలో ఉన్నామో, దేవుని బిడ్డ కఠినంగా నీతో ప్రజలు మాట్లాడుతున్నామో, దేవుని బిడ్డ ప్రభు దగ్గర రా. ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు నిన్ను చక్కగా నిన్ను ఆదరిస్తాడు, నిన్ను పట్టించుకుంటాడు. దేవుని బిడ్డ ఆత్మహత్యపై పుస్తకం సేకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గ్రంథాలయం విద్యార్థిని గుర్తించింది. కానీ పొరపాటున ఆ వార్త అతనికి బదులుగా అతని తల్లిదండ్రుల చిరునామాకు వెళ్ళింది. విస్తుపోయిన అతని తల్లి కలవరపడి అతను పిలిచినప్పుడు అతను తన ఆత్మహత్య వలన కలిగిన వినాశనాన్ని మరి గ్రహించాడు. చిరునామా మారకపోయి ఉంటే అతను ఈరోజు ఇక్కడ ఉండేవాడు కాదని చెప్పాడు. దేవుడు ఆ రీతిగా అతను తప్పించాడు. విద్యార్థి అదృష్టం లేదా అవకాశంతో రక్షించబడ్డాడని నేను నమ్మను. మనకు అవసరమైనప్పుడు రొట్టె మరియు నీరు అయినా, లేక సకాలంలో తప్పు చిరామైనా
మర్మమైన జోక్యమైన మన జీవితాన్ని రక్షించినప్పుడు మన దైవిక సున్నితత్వాన్ని ప్రభు ఎదుర్కొంటాడు. దేవుని బిడ్డ ఒకవేళ నిరాశ నిస్పృహలో ఉన్నావా? నీ విషయంలో దేవుడు ఎంతగానో శ్రద్ధ కలిగి ఉన్నాడు. నువ్వు నమ్ము ఈ వాగ్దానం. ప్రభుని నమ్ముకో. సమస్యలు వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనేని యెషయా భక్తుడు రాస్తున్నాడు. యెషయా గారు 40:29 2025 సంవత్సరం అక్టోబర్ 30 రాత్రి జెమీమా రోడ్రిగ్స్ అమ్మాయి తన జట్టుతో కలిసి శక్తివంతమైన ఆస్ట్రేలియన్ మహిళా క్రికెట్ జట్లు ముందు ప్రమాదకరమైన స్థితిలో నిలబడింది. అలసట మరియు ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో ఆమె తన హృదయాన్ని దేవుని వాగ్దానాలపై మళ్లించుకుంది. ఆమె బలహీనతలు ఆమె దైవిక బలాన్ని కనుగొంది. ప్రతిభ లేదా శిక్షణ నుండి కాదు, నమ్మకం ద్వారా ప్రభుపై ఆధారపడటం ద్వారా ఆమె తన జట్టును అద్భుతమైన విజయాన్ని నడిపించింది. యేసు ప్రభు వారికి సకల మహిమ ఘనత చెల్లినగాక. దేవుని బిడ్డ చూసారా, ఈ జెమీమా రోడ్రిగ్స్ ఆస్ట్రేలియన్ లీడర్గా శక్తివంతంగా మరి నిరాశ నిస్పృహలోను నిరీక్షలోకి వెళ్ళి దేవుని వాగ్దానం పట్టుకుని, దేవుని బిడ్డ దేవుని వాగ్దానం పట్టుకొని ఆ క్లెయిమ్ చేయి. దేవుని వాగ్దానం పట్టుకొని ప్రభు దగ్గర అడుగు. వాగ్దానం పట్టుకొని ప్రభుని అడుగు. దేవుడు నీ పట్ల బలమైన కార్యం చేస్తాడు. బహుశా మీరు కూడా అసాధ్యమైన సవాలు ముందు నిలబడి ఉండవచ్చు. అలసిపోయి ఆందోళన చెందుతూ లేదా వదులుకోవడానికి సిద్ధంగా ఉండవచ్చు. దేవుని వాక్యం మీకు హామీ ఇస్తుంది. ఆయన బలహీనులకు శక్తిని ఇస్తాడంట. బలహీనలను బలమిస్తాడంట. ఒకవేళ బలం తగ్గిపోయి విఫలమైపోయి నిరాశ నిస్పృహ ఉన్నావేమో, ప్రభు వైపు ఇప్పుడు కొండల వైపు నా కనులెత్తున్నా, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చాను? యెహోవా నాకు సహాయం వచ్చిన అంటాడు. మళ్ళా దేవుడు నిన్ను పట్టించుకుంటాడు, నీ బలాన్ని పునరుద్ధరిస్తాడు. పక్షిరాజులు అంటే రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలాగే పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోదురు అని ప్రభు వాగ్దానం చేస్తాడు. ఆయన బలంతో ఒకప్పుడు అసాధ్యం అనిపించింది సాధ్యం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సందరూ ప్రార్థన చేయండి. దేవుడు తప్పక మిమ్మల్ని నిరాశ నుండి నిస్పృహలోనికి మిమ్మల్ని నడిపించి బలపరిచి మీ పట్ల అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించగలడు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ ఉదయకాలం ఈ వర్తమానం వింటూ ఎవరైతే నిరాశ నిస్పృహల్లో ఇంకా నేను ఇంకో ఈ లోకంలో నేను ఆత్మహత్య చేసుకుంటాను, నా యొక్క మరి ఈ జీవితాన్ని విడిచిపెడతానని ఒకవేళ కృంగిన స్థితిలో మరి అవమానకరమైన స్థితిలో వేదనలో ఉంటే బిడ్డలు మీరు ఆదరించి కనుకరించి ప్రభా ఈ వాగ్దానంలో ఈ ప్రార్థనలో పట్టుకొని నాయన నాతో ఏకీమించి ప్రార్థన చేసిన ప్రతి బిడ్డ పట్ల నీ బలమైన కార్యం జరిగించుకోండి. ఎవరు సమస్యలు గుండా, కష్టాలు గుండా, వేదన గుండా నాయన, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, కోర్టు కేసులు, అప్పులు నాయన కృంగిన స్థితిలో ఉన్నారు వారందరూ మీరు లేవనెత్తండి, బలపరచండి, అభిషేకించండి. వివాహం కానీ యవన బిడ్డలకి ఈ నెలలో అద్భుతంగా వారికి చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాల ఘనంగా జరుగును గాక. ఉద్యోగాల యొక్క ఉన్నత విద్యలు అభ్యసించి స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తిప్పబడుతున్న యవన బిడ్డలకు వారి అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చును గాక. అద్భుతాలు జరుగును గాక. నీ స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఈ దినం పుట్టిన దినాలు, వివాహ దినాలు, శుభదినాలు జరుపుకున్న కూడా బిడ్డలను కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటను విడుదల ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన. మా తండ్రి రోగులైన బిడ్డలపైన ప్రత్యేక కృప చూపించిన ఆయన. ఎవరైతే సీరియస్ కండిషన్లో ఐసీలు ఉంటున్నారో ఇప్పుడే కలవరి శిలవ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదవులా ప్రవహింపజేస్తున్నాం. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాం తండ్రి. ఈ దినమంతట్లోని బిడ్డలు నీ కృపాస్త్రాలకు అప్పగించుకుంటూ ఆయన కాపాడిన దూతలు ఉదయం మొదలుకొని సాయంకాలం గృహం చేరు పర్యంతం కాపాడే దూతలు కావలించమని, మరి మీరే బలపరచమని, క్షేమకరమైన ప్రాణాలు దయచమని యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.